ఇక పోతే బిగ్ బాస్ హౌస్ లో జరిగిన విషయాలు వాటికి రివ్యూర్ గా ఏం మాట్లాడదాం అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఓపెన్ చేయగానే అందరూ కూర్చున్నారు. యష్మి స్టార్ట్ చేసిన తన లవ్ స్టోరీ. యష్మి ఏమని చేసింది, ఇట్లానే నాకు పరిచయం అయ్యాడు, నేను ఒక టీవీ ఛానల్లో యాంకర్ కోసం వెళ్తే నాకు అక్కడ అబ్బాయి పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత వి బికేమ్ క్లోజ్ అండ్ లవ్ కూడా చేసుకున్న తర్వాత ఏమైంది, ఒక స్టేజ్ లో నాకు మా నాన్న ఎక్కువ అనిపించి అండ్ మా ఇద్దరు కూడా క్లాసెస్ వచ్చినాయి. సో నేను విడిపోయినాం. బట్ స్టిల్ హీఈస్ విత్ మీ, చాలా ట్రై చేస్తున్నాడు. బట్ స్టిల్ ఐఎమ్ సో సారీ, వచ్చే జన్మలో ఏమైనా ఉంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా, బట్ ఈ జన్మకి సారీ అని చెప్పి యష్మి చెప్పింది అనమాట. యష్మి చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా నాకు ఫ్రెండ్లీ ఉంటున్నాడు, ఇప్పటికి కూడా నాకు అడ్వైజ్ ఇస్తున్నాడు అని ఆమె ప్రేమని ఆమె వ్యక్తపరుచుకున్నది. ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత టేస్టీ తేజ తన లవ్ స్టోరీ చెప్పిండు. టేస్టీ తేజ ఏంటంటే వీళ్ళు ఒక దగ్గర పరిచయం అయ్యి అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చిందంట. హైదరాబాద్కి వచ్చి ఎదురెదురుగా ఫ్లాట్లు తీసుకున్నారంట, సపరేట్ గా ఎదురెదురుగా తీసుకున్నారంటే అందరు నమ్మలేదు. కథ ఏమున్నది ఎదురెదురు అంటున్నాం అని చెప్పేసి ఇట్లా అనుకున్నారు. ఎదురెదురుగా ఫ్లాట్ తీసుకున్నది, దట్స్ బికేమ్ లవ్. అది లవ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు బ్రేకప్ అయింది. బ్రేక్ అవడానికి రీజన్స్ ఏం చెప్పిందట అని అంటే, నాకు నీ లుక్స్ నచ్చట్లేదు, మా నాన్న వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళు కూడా అన్నారు నువ్వు లవ్ చేసే అబ్బాయి కూడా బాగుండాలి కదా, ఒకసారి చూసుకో అని చెప్పేసి అన్నారు అని చెప్పి టేస్టీ తేజ అట్లా చెప్పుకున్నాడు. టేస్టీ తేజ తర్వాత పృథ్వీ చెప్పుకున్నాడు అనమాట. కాలేజ్లోనే ఒక అమ్మాయిని లవ్ చేసిన అమ్మాయి బాగానే ఉండే, కాకపోతే మా ఫ్రెండ్స్ అందరం చూస్తున్నాం అని చెప్పేసి అందరం ఫ్రెండ్స్ కలిసి ఒకేసారి లవ్ చేద్దాం రా, ఎవరికి పడితే వాళ్ళకు అన్నట్టు ఇట్లా చూజ్ చేసుకున్నాం, ఆ అమ్మాయి నాకే పడింది అని చెప్పేసి పృథ్వీ చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత ప్రొఫెషన్కి ఇబ్బంది అవుతుంది, 23-24 ఏజ్లోనే పెళ్ళి అంటే కష్టం అవుతుంది అని చెప్పేసి పృథ్వీ ఆయన కానీ బ్రేకప్ చేసుకున్నాడంట. బట్ షీ ప్రపోజ్డ్ మీ అని ఆయన చెప్పుకొచ్చిండు. ఆ తర్వాత ఏమైంది తెలుసా, రోహిణి చెప్పింది. రోహిణి ఒక అబ్బాయిని లవ్ చేసిందట. ఆ అబ్బాయిని లవ్ చేస్తే ఆ అబ్బాయి 2 సంవత్సరాలు నుంచి వేరే అమ్మాయిని లవ్ చేస్తూనే ఈ అమ్మాయితో ఉన్నాడంట. రోహిణి ఒక డైమండ్ రింగ్ చేసి ఆ డైమండ్ రింగ్ ఇచ్చి ఈ రోహిణి ఆ అబ్బాయిని ప్రపోజ్ చేసిందంట. రోహిణి కొంచెం ఎమోషనల్ అయింది. ఎమోషనల్ అయిన తర్వాత చెప్పుకొచ్చింది, బట్ నేను ఇప్పుడు బాగానే ఉన్నా, నా లైఫ్ లో ఎవ్వరొద్దు, ఇప్పుడు నేను సింగిల్ ఉన్నా, మింగిలేక నీతో మాత్రం నేను మింగిల్ కాదని ఇట్లా కెమెరా చూసుకుంటే చెప్పింది. ఒకవేళ ఆయన ఎవరో చూస్తే ఆయన కొట్టాలి కదా అన్నట్టుగా చెప్పింది ఆమె. ఆయన చెప్పిన తర్వాత నబీల్ ఒక స్టోరీ చెప్పిండు. ఏంది, మేము స్కూల్కి పోతుండే, స్కూల్ బస్ దగ్గర మాట్లాడదాం, మా ఫ్రెండ్స్ నన్ను గుంజుకుపోయిండు, చెప్పు అనుకుంటా, ఏం మాట్లాడకుండా ఇట్లా భయంగానే ఉంటుండే, భయం అయింది. చెప్పేసిన తర్వాత ఒక రోజు ఫ్రెండ్లీగా ఉందా మా ఫ్రెండ్స్ అన్నాం. తర్వాత నేను చాక్లెట్ ఇస్తానంటే కూడా అద్దానా, చాక్లెట్ ఇస్తానంటే ఫ్రెండ్స్ చాక్లెట్ షేర్ చేసుకోరా ఆయన చెప్పుకుంటూ ఒకసారి ఇట్లా కిటికీల నుంచి, బస్ కిటికీ ఉంటది కదా లోపల కూర్చుంటే, ఆ కిటికీ నుంచి ఇట్లా ఇక్కడ పడితే ఒళ్ళ పడడానికి చాక్లెట్ ఇసిరేస్తే ఆ చాక్లెట్స్ వేరే ఎన్ఆర్ఐ ఫ్రెండ్ గాడు ఉంటే ఆ ఫ్రెండ్ గారి దగ్గర చాక్లెట్ ఇసి నబీల్ నాకు ఇచ్చిందిరా అని చెప్పేసి అన్నదంట. అని మళ్ళీ ఆ చాక్లెట్స్ ఈ నబీల్కి పంపించిందంట. సో అట్లా వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి ఎండ్ అయిందంట. కట్ చేస్తే నిఖిల్ లవ్ స్టోరీ చెప్పిండు. నిఖిల్ లవ్ స్టోరీ అంటే కావ్యానే కదా, కావ్య అనే అమ్మాయి గురించి చెప్పిండు. అది మనకు తెలుసు. యష్మి ముఖం ఒకలాగా మాడిపోయి వాడిపోయింది. ఒకటే ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారో తెలుసా, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో స్టార్ట్ చేసే కనెక్షన్ అది ఒక జస్ట్ స్ట్రాటజిక్ గా దాన్ని జస్ట్ ఆ టీఆర్పీ రేటింగ్ కోసమో లేకపోతే వాళ్ళు సస్టైన్ అవ్వడానికో ఒక కనెక్షన్ ని బిల్డ్ చేసుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హ్యూమన్ నేచర్ ఏంటంటే ఎవరైనా మనకి ఇష్టం చూపించినప్పుడు, ఎవరైనా మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తుంది తెలుసా, మనం దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ మనసుకు నచ్చేది వేరుంటది. మనసులో ఉన్న ఫీలింగ్స్ ఆర్ డిఫరెంట్. హార్ట్ఫుల్ గా నచ్చిన వాళ్ళు వేరే ఉంటారు. మనకు మైండ్ఫుల్ గా కొంతమంది మనకి క్లోజ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు నేను డ్యూయల్ కనెక్షన్ పెట్టుకోవాలని నేను అన్నట్లే, యాజ్ ఎ రివ్యూయర్ గా బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది అండ్ ఆ తర్వాత బయట ఆయనకి ఏం జరిగింది అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సో నిఖిల్ చెప్పుకున్న తర్వాత కట్ చేసినాడు. అందరూ వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్, తను ఖచ్చితంగా నీ దగ్గరికి రావాలని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మేము అందరం ప్రే చేస్తున్నాం అని చెప్పేసి నిఖిల్ ఏడుస్తుంటే అందరూ ఊరుకోబెట్టిరు. దట్స్ సో ఎమోషనల్, దట్స్ రియలీ ట్రిగర్డ్ మీ, బికాస్ మనకు కూడా అలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి, వ్యూవర్స్ కైనా అందరికి ఉంటాయి. కాబట్టి నాకు కొంచెం హార్ట్ టచ్గా అనిపించింది. మళ్ళీ కట్ చేస్తే నాగార్జున గారు స్టేజ్ మీద కనబడ్డారు. హౌస్ మేట్స్ మన టీవీ ఆన్ చేస్తే అందరూ హాయ్ సార్ చెప్పిన తర్వాత ఫ్యామిలీ వీక్ తో ఈ వీక్ ముగిసింది. అందరూ మంచి ఎనర్జీ చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఈ స్టేజ్ మీద తీసుకొచ్చి మీ ఎనర్జీని డబుల్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి నాగ్ సార్ అన్నాడు అనమాట. అన్న తర్వాత వాళ్ళ ఎవరైతే ఫోటోగ్రాఫ్స్ ఉంటాయో, ఇప్పుడు కంటెస్టెంట్స్ ఉన్నారు కదా 10 మంది కంటెస్టెంట్స్ లో ఎవరిదో ఒక ఫోటోగ్రాఫ్ డిస్ప్లే చేసి
ఒక డిఫరెంట్ కంటెస్టెంట్ని లేపి అది ఎవరో చూజ్ చేసుకొని గుర్తుపట్టేటట్టు చేయాలి. ఆ ఫోటోగ్రాఫ్ ఏంటి, చిన్నప్పటి ఫోటోగ్రాఫ్, చాలా ఈజీగా గుర్తుపట్టడానికి ఈజీగా ఉన్నాయి అవి. సో గుర్తుపట్టేసుకుంటూ చెప్తే ఎవరైతే నిజం చెప్తారో ఆ కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ ఆర్ వాళ్ళ కోసం వాళ్ళు వస్తారు. ఎవరి కోసం ఎవరు వచ్చిళ్ళు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నబీల్ లేసి ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ చేయంటే ప్రేరణ ఫోటో వేసిండు. ప్రేరణ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్యామిలీ స్టేజ్ వచ్చింది. ఇప్పుడు ఎవరు, ప్రియా వచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ చెల్లి వచ్చింది. వీళ్ళు వచ్చి మంచిగా చెప్పినారు. లైక్ ఫ్యామిలీ అంటే వాళ్ళ అమ్మ నాగార్జున గారిని చూడడానికి వచ్చిందా లేకపోతే ప్రేరణను చూడడానికి వచ్చిందా అని చెప్పేసి, అంటే నాగార్జున గారిని చూడడానికే వచ్చిందా అని చెప్పేసి అన్నది. తర్వాత శ్రీపద్ అని ప్రతిసారి ఒక్కసారి అమ్మ అన్నావా అని చెప్పేసి ప్రేరణకి అట్లా చెప్పింది. వాళ్ళ చెల్లె మిస్ తెలంగాణ అంట, చాలా బాగానే ఉంది, ప్రేరణ కంటే అందంగానే ఉంది. కట్ చేసి ఏమైంది తెలుసా, ప్రియా అనే మనకు తెలుసు సినిమాలలో కూడా ఉంది, సీరియల్స్ లో కూడా చేస్తుంది ఆమె వచ్చి అందరినీ చాలా పాజిటివ్ గా పలకరించింది. నాకు ఆ పలకరించిన విధానం చాలా అంటే చాలా నచ్చింది. ఇప్పుడు అట్లా పలకరించడం వల్ల ఏమైంది అంటే మిగతా హౌస్మేట్స్ కూడా అరే వాళ్ళు మనకి ఇట్లా పలకరించాలి కదా అనే ఫీలింగ్ ఉంటది. కాబట్టి అట్లా పలకరించడం మాత్రం చాలా అంటే చాలా మంచి డెసిషన్ అది, అట్లా చెయ్యాలి కూడా. సో ప్రేరణకు చెప్పినారు మంచిగా ఆడుతున్నావు, కొంచెం అవి చేసుకుంటే బాగుంటది, మెగా చీఫ్ గా బాగా చేసినావు, మెగా చీఫ్ గా చేసినందుకు యష్మి అండ్ నిఖిల్కి నేను థ్యాంక్స్ చెప్తున్నా అని చెప్పి వాళ్ళ అమ్మ థ్యాంక్స్ చెప్పింది. సో అట్లా ప్రేరణ వాళ్ళది అయిపోయిన తర్వాత రూప అన్నది కదా, ఇప్పుడు టాప్ 5 లో ఎవరిని పెట్టాలంటే ఫస్ట్ నిఖిల్, తర్వాత నబీల్, గౌతమ్, యష్మి, తర్వాత రోహిణి ఇప్పటి వరకు కూడా షీఈ్ నాట్ ఇన్ టు ద నామినేషన్స్ రాలే, ఏదో ఓట్లు పడలేదని బాధపడలే, కానీ స్టిల్ షీఈ్ అందరు కొంతమంది వచ్చిన వాళ్ళు ఆమె నేను టాప్ 5 లో పెడుతున్నానంటే ఇది ఖచ్చితంగా రోహిణికి మంచి విషయం అనేది చెప్పొచ్చు. తర్వాత సెకండ్ ఫోటోగ్రఫీ ఏమైందంటే గౌతమ్ కృష్ణ విష్ణుప్రియ ఫోటోగ్రఫీ వచ్చింది. గౌతమ్ లేచిన వెంటనే విష్ణుప్రియ అంది కదా, సార్ నాకు తెలుసు యష్మి ఫోటో వేస్తారు అని చెప్పేసి, బట్ అట్లా అన్నారని చెప్పేసి మరి విష్ణుప్రియ ఫోటో వేసలేమో. పావని అండ్ రవి, వీళ్ళిద్దరు యాంకర్ రవాను వాళ్ళ చెల్లె పావని వచ్చిళ్ళు. రవి విష్ణుప్రియతో ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా కాంపిటీషన్ నీకు జారుతున్నావు జల్దీ జారుకో అన్న పాట పాడినట్టు వాడిండు. రోహిణితో ఏమన్నాడంటే, ఎవరు రవాణా, రోహిణి నువ్వు అన్నావు ఇట్లా ఒకటి ఎంటర్టైనర్స్ ని ఓట్లు పడవురా మనకు గెలవనియర్రా అని చెప్పేసి అన్నావు అంటే, రోహిణి అన్న కదా అట్లా కాదు, బేసిక్ ఎంటర్టైనర్స్ ని కప్పు గెలిచేలాగా కన్సిడర్ చేయరు, ఎక్కడైనా సీరియస్నెస్ తీసుకోరు అని చెప్పేసి అన్నారు. అసలు ఆ విషయాన్ని అట్లా చెప్పాల్సింది కాదని నా ఒపీనియన్. ఇప్పుడు జోకర్స్, ఇప్పుడు వాళ్ళ కమిడియన్స్, వాళ్ళు గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయనే ఫీలింగ్ వాళ్ళకు ఉన్నది. అట్లా ఫీల్ అవ్వకు రోహిణి, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, ఎందుకు గెలవద్దు, మీరు కూడా గెలవాలి, మీరు కూడా బాగా ప్లే చేస్తున్నారు, ఇట్లా పాజిటివ్గా మాట్లాడితే బాగుండేది, కానీ నువ్వు అలా ఎందుకనో అని కొంచెం డిస్కరేజ్ చేసినట్టు మాట్లాడిందేమో అని నాకు అనిపించింది. తర్వాత తేజతో అన్నాడు కదా, అరే నాయన ఏడిపించి చంపుతున్నావు కదా వారం నుంచి అని చెప్పేసి రవాణా తేజ అని అన్నాడు. తేజ అంటే అన్న ఏడిపించిన కాదన్నా, మా అమ్మ వచ్చిన తర్వాత ఒక్క చుక్క కూడా కన్నీళ్ళు రాలేదన్న అని చెప్పేసి తేజ చెప్పేసిన తర్వాత ఏమైంది, రోహిణి కోసం ఎవరు వచ్చింది అని అంటే శివాజీ అండ్ రోహిణి వాళ్ళ ఫాదర్ వచ్చి, శివాజీ అని వచ్చి రోహిణి కోసం వచ్చినట్టు లేదు, శివాజీ అన్న కొంచెం విష్ణుప్రియ కోసం వచ్చినట్టున్నది. విష్ణుప్రియని తీసుకొని టాప్ 1 లో పెట్టిండు. ఇట్లా టాప్ 5 దాకా నబీల్ని, తర్వాత నిఖిల్ని, ఆబ్వియస్గా నిఖిల్ ఉంటాడు, గౌతమ్ ఉంటాడు, అదే రోహిణి ఉంటుంది. ఎందుకు తెలుసా, అసలు వీళ్ళ చుట్టే తిరుగుతుంది గేమ్ అంతా. అసలు బిగ్ బాస్ హౌస్ లా ఈ నిఖిల్ అండ్ గౌతమ్ వార్ ఎట్లా జరుగుతుందంటే వర్సెస్ మన అందరం తెలుసు. అసలు ఈ గౌతమ్ కృష్ణ గింత టాప్ 5 ఉండడం ఏంది, ఇంతమందికి పాజిటివ్ అనిపించడం ఏందని చాలా అంటే చాలా ఆశ్చర్యపోతున్నారు చాలా మంది. బేసిక్గా మనం సీజన్ 7 లో చూసుకుంటే ఇట్లా లేకుంటుండే గౌతమ్ కదా, అట్లాంటి గౌతమ్ సీజన్ 8కి వచ్చి వైల్డ్ కార్డ్ లో మళ్ళీ నాగమణి కంట పక్కన ఎలిమినేషన్ కి దగ్గర దాకా వెళ్ళి అక్కడ ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అయ్యి 0.1 ఒక స్టెప్ లో సేవ్ అయ్యి లోపలికి వచ్చి టాప్ 5 దాకా ఉన్నాడంటే తోపు క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు. టేస్టీ దేవ వాళ్ళ ఫాదర్ అండ్ విజయస్ అన్ని వచ్చిండ్రు. ఇక సన్నాన ఎట్లుంటే తెలుసు కదా, అంత మారు ముంతా చోడు చింత అన్నట్టుంటది. సన్నాన్ వచ్చి అంతే ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చిండు. అండ్ టేస్టీ తేజ వాళ్ళ ఫాదర్ చాలా పాజిటివ్ గా అనిపించింది నాకు. మనం కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నా కూడా చాలా బెస్ట్ గా మాట్లాడిండు. టేస్టీ తేజ హ్యాపీనెస్ కి అసలు అంతు లేదనుకో. వాళ్ళ అమ్మ మన హౌస్ లోకి వచ్చింది, వాళ్ళ అయ్యే స్టేజ్కి వచ్చింది, అంతకుమించి ఏం కావాలి, చాలా అనిపించింది. నిఖిల్ వాళ్ళ ఫాదర్ అండ్ అమర్దీప్ వచ్చిండు, మన అమర్దీప్ వచ్చిండు అని కొట్టుకునేది కదా సీజన్ 7 లో. ఆ అమర్దీప్ వచ్చి నిఖిల్ తో మాట్లాడు. బోలే అండ్ వాళ్ళ అన్న షెర్జిల్, వీళ్ళిద్దరు
నబిల్ కోసం వచ్చారు. నబిల్ నువ్వు నా దిల్ అనుకుంటూ నబిల్తోని బోలే అన్న మాట్లాడారు. బోలే అన్న రాగానే బోలే అంటే హీరో, హీరో అంటే బోలే అని అందరూ చాలా ప్రేమగా అని అన్నారు. యష్మి వాళ్ళ మదర్ అండ్ శ్రీ సత్య వచ్చిండు. సో అవినాష్ కోసం గెటప్ సీను వస్తున్నారు అండ్ రేపు శ్రీ సత్య వస్తుంది యష్మి కోసం. సో ఇట్లా వాళ్ళ ఫ్యామిలీస్ ని తీసుకొచ్చిండు. ఫ్యామిలీ వీక్ ని అంతా చాలా ఎంటర్టైనింగ్ గా హ్యాపీగా నడిపిస్తున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పాపం నిఖిల్ కావ్య విషయం బాధ అనిపించింది. రోహిణికి ఎక్కడనో అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ నాకు లిటరల్ గా వస్తుంది. ఎందుకంటే ఇంకెందుకో ప్రూవ్ చేసుకోవడానికా లేకపోతే ఇంకా బయటపడడానికా టాప్ 5 లో ఎందుకు ఉండడానికి ఆస్కారం లేకుండా అవుతుందని చూడాలి. విష్ణుప్రియని టాప్ 5 లో పెడుతున్నారు చాలా మంది. విష్ణుప్రియని టాప్ 5 పెట్టడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్ రివ్యూ.